ఇంటి సింహద్వారం గడప పైన కూర్చోరాదు అపశకునం అని చెప్తారు. ఎందుకని? అలానే ఇంటికి ఒకటే గడప అంటే సింహద్వారం ఏదైతే చెప్పుకుంటున్నామో దానికి ఒకటే గడప అనేది ఇంటికి ఉండొచ్చా? శాస్త్రం అనంతం. ఈ అనంతమైన శాస్త్రంలో వాస్తు కూడా ఒకటి, శాస్త్రాలు ఒకటి, అందులో వాస్తు శాస్త్రం. గడప ప్రధాన ద్వారానికి సింహద్వారానికి ఉండేటటువంటి లక్ష్మీ స్వరూపం ప్రతీకాత్మకం. ఆ గడపకు పసుపు రాచి బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమల చేత గడపను అలంకరించి పువ్వుల చేత అర్చించినట్లయితే ఆ ఇల్లు లక్ష్మీప్రదం. వాకిలిలో రంగవల్లికలతో అలంకరిస్తే ఆ ఇంటిలో లక్ష్మి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అలాంటి ఆ గడప పైన పొరపాటుగా కూడా కూర్చోకూడదు. అలాగే గడప దాటే సమయంలో ఎవరికైనా తుమ్ము వచ్చినట్లయితే తుమ్మితే కాలు లోనికి తీసుకొని అలాగే లోపలికి నడుచుకుంటూ వెళ్ళి కాళ్ళు కడుక్కొని పాద ప్రక్షాళన చేసుకొని ఒక చెంబులో కాసిన్ని నీరు తెచ్చి ఆ నీటితో ద్వారాన్ని కడగాలి. ద్వారబంధం పై భాగంలో నీళ్లు, గడప పైన నీళ్లు కాసింత చిలకరించి తిరిగి లోనికి వెళ్ళి మంచినీరు సేవించి కాసేపు కూర్చొని తర్వాత బయటికి వెళ్ళాలి. తుమ్మితే నోట నుంచి వచ్చేటటువంటి తుంపరులు ఆ గడప పైన పడినందువల్ల గడపకు నష్టం కలుగుతుంది, లక్ష్మీదేవి అపవిత్రమవుతుంది అన్నంత సూక్ష్మమైన ఆలోచనతో గడపకు పట్టం కట్టిన సనాతన సంప్రదాయం ఈనాటి కాలంలో వాస్తుశాస్త్ర నియమాల పేరిట ప్రధాన ద్వారానికి సింహద్వారానికి ఒక గడప ఏర్పాటు చేస్తున్నారు. లోన ఇంకెక్కడా కూడా ద్వారబంధాలు ఉంచడం లేదు. నడిచే సమయంలో అడ్డుగా వస్తుంది అని, లేదా ఏదైనా సామాగ్రిని మోసుకు వెళ్ళే శక్తి లేదు కదా, లాక్కుంటూ తీసుకెళ్తారు, అడ్డుగా ఉంటుంది అని, వెలుతురు కాస్త ఇబ్బందిగా ఉంటుందని ఏవో కారణాల చేత అసలు శయన గృహాలకు కానీ, అతిథి గృహానికి కానీ, భోజనశాలకు కానీ మధ్యలో ఉండే ఏ గదికైనా కూడా గడపలు ఉండడం లేదు. వాస్తు నియమాలలో ఒకే గడప ఉండకూడదు. రెండవ గడప కనీసంగా పూజా గదికి అయినా ఏర్పాటు చేసుకుందాం. కిటికీలు, ద్వారబంధాలు, గవాక్షములకు పైన ఉండేటటువంటి వెంటిలేటర్లు సమాన సంఖ్యలో ఉండాలి. 2, 4, 6, 8, 12 ఇలా ప్రధాన సింహద్వారానికి ఒక గడప ఏర్పాటు చేసుకుంటూ రెండవదిగా పూజా గృహానికి కూడా గడప ఏర్పాటు చేసినట్లయితే 2 గడపలు ఉంటాయి. ఇది సమాన సంఖ్య. ఆధునిక జీవన సరళిని అనుసరించినట్టు అవుతుంది, సనాతన సంప్రదాయాన్ని పాటించినట్లు అవుతుంది. విశేషంగా గడప లక్ష్మీ ప్రతీక, లక్ష్మీ స్వరూపానికి ప్రతీక. ఇలా ఆలోచన చేయాలి. 2 గడపలు ఉండాలి.